హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. ఈరోజు మనం ఒక మిస్టీరియస్ మూవీ గురించి మాట్లాడుకుందాం. కానిస్టేబుల్ కనకం 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది, అసలు కాన్సెప్ట్ ఏంటి, దీనికి ముందు కానిస్టేబుల్ కనకం 1 ఎలా ఉంది, ఈ సినిమా ఇప్పుడు కూడా ఓటీటీలో రన్ అవుతుంది, చూడని వాళ్ళు చూడండి. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇక మనం కనుక అప్డేట్లోకి వెళ్తే, కానిస్టేబుల్ కనకంటూ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ సినిమాలో వచ్చేసి మెయిన్ కీ రోల్గా వచ్చేసి వర్ష బుల్లమ్మ, తర్వాత శ్రీనివాస్ అవసరాల, రాజీవ్ కనకాల, వీళ్ళు ముఖ్య పాత్రలో పోషిస్తున్న సినిమానే ఇదనమాట. పార్ట్ 1లో కూడా వీళ్ళు యాస్టీజ్. అయితే దానికి కంటిన్యూషన్గా వస్తున్న సినిమానే ఈ కానిస్టేబుల్ కనకం. మీరు కనుక చూడని వాళ్ళు అయితే కనుక నేను కొంచెం సింపుల్గా స్టోరీలు అని చెప్తాను. కానిస్టేబుల్ కనకం ఇందులో హీరోయిన్ వచ్చేసి ఆమె ఒక కానిస్టేబుల్గా అయితే ఒక ఊరైతే వస్తుంది. ఆ ఊరిలో అడవిలోకి అడవిలోకి కనుక వెళ్తే వెళ్ళిన వాళ్ళు తిరిగి అయితే రారనమాట. వాళ్ళు అక్కడికక్కడే మాయమైపోవడం కానీ మిస్సింగ్ అయిపోవటం అదొక మిస్టరీగా అయితే ఉంటుంది. సేమ్ ఇదే తరహాలో ఒకరోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చంద్రిక వీళ్ళైతే అడవిలోకి వెళ్తారు. వీళ్ళు కొంచెం డ్రింక్ అది చేసి ఆ వెళ్ళిన టైం ఏమవుతుందంటే మన హీరోయిన్ వరకే మాత్రం బయటకు వస్తుంది, కానీ తన ఫ్రెండ్ చంద్రిక అయితే బయటికి రాదు. అసలు తను ఎందుకు రాదు, ఎలా మిస్ అయింది, అసలు ఆ మిస్టరీ వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అయితే మనకి పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి మనం స్టోరీ రివీల్ చేయొచ్చు. అందులో ఏంటంటే మనకి శ్రీనివాస్ అవసరాల విలన్ అని చెప్పి మనకు కొంచెం క్లారిటీగా అర్థమైపోతుంది స్టోరీ చూస్తుంటే. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్ చంద్రిక క్యారెక్టర్ ఎవరైతే ఉందో అసలు ఆ క్యారెక్టర్ ఏమైంది, ఎలా మిస్ అయింది అనేది సస్పెన్స్గా అయితే సినిమా ముగిసిపోతుంది. దానికి సీక్వెల్గా వస్తున్నది ఈ 2 పార్ట్ 2 అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ 2 ట్రైలర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే సేమ్ సస్పెన్స్, సేమ్ స్టోరీ మనకైతే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఈ ట్రైలర్లో వచ్చేసి. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మనకి ట్రైలర్ ఎండింగ్లో తన ఫ్రెండ్ కనబడుతుంది. అసలు కాన్సెప్ట్ ఏంటనేది మనకి ట్రైలర్ చూస్తుంటే మనకి కొంచెం క్లారిటీగా అర్థం కాలేదు, కానీ ఫస్ట్ పార్ట్ 1లో వచ్చేసి ఈ అడవిలోకి వెళ్ళటం, మిస్ అవ్వటం, ఇట్లా దీనికి సంబంధించి మనకి స్టోరీ అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ పార్ట్ 2లో వచ్చేసి ఆల్మోస్ట్ ట్రైలర్ ఎండింగ్లో తన ఫ్రెండ్ కనబడుతుంది. క్యారెక్టర్లు అందరూ మనకి పరిచయం అవుతూనే ఉంటారు, కానీ ఇంకేదో మిస్టరీ ఉంది. అది శ్రీనివాస్ అవసరాలా కాకుండా మరి వేరే ఇంకెవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు మనకి పార్ట్ 2లో అయితే మాత్రం చూడాలి. అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కానీ, సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ డిజైనింగ్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి సినిమా సాగుతున్నంతసేపు సస్పెన్స్, ఏం జరుగుతుంది ఏంటనేది ఒక టెన్షన్ కూడా మనకి ఇందులో కొంచెం బయటికైతే వస్తుందన్నమాట. అయితే ఈ సినిమాని కరెక్ట్గా ఆడియన్స్కి, ప్రజలకి కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్టర్ బాగానే ట్రై చేశారు. కాకపోతే పార్ట్ 1లో వచ్చేసి మనకి ఆయన విలన్ ఎవరనేది మనకు అర్థమైపోతుంది. అది కొంచెం సస్పెన్స్గా చూపించడానికి ట్రై చేసినా కానీ తెలుస్తుంది. కానీ ఓవరాల్గా మనం పార్ట్ 1 గురించి మాట్లాడుకుంటే సినిమా బాగుంటుంది. సినిమా లొకేషన్స్ కానీ, ఆ ఫారెస్ట్ సన్నివేశాలు, ప్రతి ఒక్క క్యారెక్టర్ పరిచయం చేసే విధానం, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా వస్తున్న ఈ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, ఇది కూడా సేమ్ అదే పందాలో ఉంటుందా, లేదంటే కనుక వేరే డిఫరెంట్ యాంగిల్లో ఇంకేమన్నా చూపించబోతున్నారా అనేది మనం ఈ సినిమా రేపు 8వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది, జనవరి. ఆ రోజు సంక్రాంతికి చాలా సినిమాలు పోటీగా ఉన్నాయి. అన్ని సినిమాలు పోటీగా ఉన్నా కానీ ఓటీటీలో ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు 8వ తారీఖు రోజు. చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా పార్ట్ 1 చూసిన వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. పార్ట్ 2 ఎప్పుడొస్తుంది? ఇప్పుడు చంద్రిక మిస్ అయింది, అసలు ఏమైందని తెలుసుకోవాలి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా! మనకు 'బాహుబలి' సినిమాలో గనక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక క్యూరియాసిటీ 2 సంవత్సరాలు వెయిట్ చేపించింది ఆ సినిమా చూడటానికి. అలానే వీళ్ళకి కూడా ఇప్పుడు ఆ చంద్రిక క్యారెక్టర్ ఏమైంది, అసలు విలన్ తెలిసిపోయినా కూడా అసలు ఎవరు మిస్ చేశారని ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని అయితే రేజ్ చేశారనమాట మనకి ఆ సినిమా ఎండింగ్‌లో.
ఇప్పుడు అది తెలుసుకోవడానికి చాలామంది క్యూరియాసిటీ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ట్రైలర్‌లో ఏమైందంటే ఆమె ఫ్రెండ్ క్యారెక్టర్ చూపించడంతో సినిమాలో ఇంకేదో ఉంది అనేది మనకి ట్రైలర్‌తో ఇది అర్థమవుతుంది. చూద్దాం. అది పూర్తిగా తెలియాలంటే రేపు 8వ తారీఖు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇదేంటి ట్రైలర్ అప్డేట్. చూడని వాళ్ళు ఎవరైనా సరే పార్ట్ 1 చూడాలనుకుంటే ఓటీటీలో ఉంది చూడండి. సినిమా అయితే బానే ఉంది. గుడ్ నాట్ బ్యాడ్. దానికి కంటిన్యూషన్‌గా వస్తున్న సినిమానే ఈ పార్ట్ 2 అనమాట. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూమ్‌లో తెలియచేయండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే చూసి చెప్పండి. చూసిన వాళ్ళు ఎలా ఉందో కూడా కింద కామెంట్ రూమ్‌లో తెలియచేయండి. తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి.